స్కీమ్ అన్నాడు. ఇదే జగన్ గారు చెప్తే వాళ్ళు ఏమన్నారు, జీతాలు ఇస్తాక డబ్బులు లేవన్నారు. మరి ఆ రోజు ఎందుకు చెప్పారు? మేము ముద్రిస్తాం జీతగాళ్ళని, మీరు ఉద్యోగస్తులందరినీ నెత్తి మీద పెట్టుకుంటాం, అది చేస్తాం ఇది చేస్తాం, మొత్తం మీకు నెల నెల జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు. ఏది మరి వాళ్ళు ఏం బేదరుపులు ఎందుకు? ఖజానాలో డబ్బులు లేవు. మరి అప్పు ఏమో 1,50,000 కోట్లు తెచ్చారు, 1,40,000 కోట్లు రాబడి వచ్చింది, ఆవిరైపోయింది. ఏం చేశారు? మీకు ఇంకో గమ్మత్తు, పవన్ కళ్యాణ్ గారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వెళ్ళి పల్లె పండగ అని చెప్పి ఒకటి పెట్టాడు. ఏది రొటీన్లో వచ్చేదే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ఆర్జీఎస్ కింద మెటీరియల్ కాంపోనెంట్ కింద ఇచ్చే రోడ్లు. మా గవర్నమెంట్ మేము కూడా ఇచ్చాం. నా నియోజకవర్గంలో 160 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను. దాంట్లో 60 కోట్లు 70 కోట్ల గ్రౌండ్ అయింది. మా దగ్గర అయినాయి బిల్స్ ఇచ్చినాయి 70 కోట్లు, అంటే బిల్స్ వస్తున్నాయి అనుకున్నది 70 కోట్లు వరకు గ్రౌండ్ అయింది. 60 కోట్లు 70 కోట్లు. నువ్వు ఇచ్చిందంతా 24 కోట్లు కాన్స్టిట్యున్సీకి ఇచ్చావు. వారం వారం పేమెంట్ అన్నారు, 3 వారాలు ముచ్చటగా 3 వారాలు పడింది అవుట్. గ్రామ స్వరాజ్యం, బొంగు భషణం ఇవన్నీ చాలా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఓ జీవో ఇచ్చాడు, ఇది ఆగస్టు 15 సంబరాలు చేయండి అని. ఏంటంటే జనరల్ ఫండ్లోకి నువ్వు ఇచ్చేదండి పర్మిషన్, జనరల్ ఫండ్లోకి ఓ జీవో. ఇంతవరకు సంవత్సర కాలంగా 15th ఫైనాన్స్ 2 కిస్తీలు పడింది, 2 క్వార్టర్లు, 2 క్వార్టర్లు ఆవిరి. ఒక పంచాయతీకి సబ్మిట్ చేయాల, రెమిట్ చేయాల. ఆ అకౌంట్ ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ప్రతి పంచాయతీకి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లా పరిషత్కి డైరెక్ట్ అకౌంట్స్ ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు పడంగానే దాంట్లో ఈటాక్ అన్నట్టుగా 2 క్వార్టర్లు, ఒక క్వార్టర్ 1,600 కోట్లు చిల్లరా, ఒక క్వార్టర్లు 1,100 కోట్లు చిల్లరా, రెండు దగ్గర దగ్గర 2,800 కోట్లు ఆవిరి వాడేశారు డైవర్షను. మరి పంచాయతీలకి గ్రామ స్వరాజ్యం అన్నారు, గాంధీ గారి కళ్ళు అన్నారు, 100 మీటింగ్లు చెప్పాడు పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి. ఏడు పంచాయతీలు గ్రాంట్లు వాళ్ళ జనరల్ ఫండ్ కూడా వాడేశారు. 15th ఫైనాన్స్ వాడారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఆ అకౌంట్లో ఉన్నటువంటి పంచాయతీల్లో ఉన్నటువంటి జనరల్ ఫండ్ అకౌంట్ కూడా సీజ్ చేశారు. సంవత్సరం నుంచి ఒక్క బిల్ అప్లోడ్ చేయడానికి కూడా లేదు. పంచాయతీ జనరల్ ఫండ్ సున్నం బ్లీచింగ్ కొన్నా కూడా అప్లోడ్ చేయడానికి లేదు. దారుణాతి దారుణంగా పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. సచివాలయ వ్యవస్థ అని చెప్పన్నారు. ఇవాళ వాళ్ళకి సర్వే చేసినోడే సచివాలయ వ్యవస్థ అద్భుతం అని టీడీపీ వాళ్ళే చెప్తున్నారని చెప్తున్నాడు. వీళ్ళు 150తో గెలిచారు, 160తో గెలిచారని చెప్పిన ఆయన ఇప్పుడు సర్వే చేసి టీడీపీ వాళ్ళే 68% మంది సచివాలయ వ్యవస్థ అద్భుతం అని చెప్పారన్నారు. వీళ్ళు సచివాలయ వ్యవస్థ దండగన్నారు. ఇవాళ జగన్ చేసినవి కరెక్ట్ అని ప్రజలు కూడా భావిస్తున్నారు. జగన్ పరిపాలనే బాగుంది, వీళ్ళు అనవసరంగా గెలుచుకోమని ఇప్పటికే ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ముందుంది వీళ్ళందరికీ ముసళ్ళ పండగ కూటమి ప్రభుత్వానికి అనేది నాకు కనపడేదని. అంటే మీరు పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి అడుగుతున్నాను. ప్రస్తుతానికి పొత్తులో ఉన్నారు వాళ్ళు. సరే, మొన్న గెలుపులో ఆయన పాత్ర ఎంత ఉంది ఏంటనేది మీకు తెలుసు, అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికలకి మళ్ళీ సేమ్ టీం కలిసి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందనుకుంటున్నారా? ఒక సీనియర్ నాయకుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను. లేదా పవన్ కళ్యాణ్ ఆయన స్వతంత్రంగా ఎదగాలని, ఆయన సొంతంగా సీఎం కావాలన్న ఆలోచన ఉంటుంది ఆటోమేటిక్గా. ఆ సామాజిక వర్గంలో కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సీఎం కావాలని కోరుకుంటారు కాబట్టి ఆ పొత్తు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? కలిసి ఎన్నికలకు వెళ్తారనుకుంటున్నారు మీరు? సరే, ఎన్నికల ముందేమో మన కులానికి కూడా సీఎం కావాలి, ఇక చంద్రబాబు కులం జగన్ కులమేనా, మన కులానికి వద్దా, మీకు కులభావం లేదు, మీరందరూ నా వెనకాల ఉండండి, మన కులానికి రాజ్యం తెస్తానని ఆయనే రెచ్చగొట్టాడు కులాన్ని. దాన్ని ఈసారికి ఇతనికి ఏంటి అన్నాడు. అయిన తర్వాత ఇప్పుడు 15 ఏళ్ళు అతనికే వేద్దాం మనందరం కలిసి అని మాట్లాడుతున్నాడు. సరే, అతని తత్వం ఏంటి, అతని బలహీనతలు ఏంటి, అతని అవసరాలు ఏంటి మన పక్కన పెడితే నాకున్న నమ్మకం ఖచ్చితంగా రాబోయే 4 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు బీజేపీ ఏమన్నా విడిపోతాకేమన్నా విడిపోతే విడిపోవచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలిసే ఉంటాడు. కలిసి ఉన్నా కూడా ప్రజల ఆగ్రహం ముందు ఎన్టీ రామారావు గారు, ఇందిరాగాంధీ గారి ప్రభుత్వాలే తట్టుకుని నిలబడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి, అంటే ఆయన ప్రభుత్వంలో లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగితే పోటీ పెట్టాక కూడా ధైర్యం చాలక పారిపోయినటువంటి రాజకీయ పార్టీలే గెలిచి వచ్చినాయి. అంటే ప్రజల ఆగ్రహం మొదలైతే ప్రజాగ్రహానికి ఆ అలల తాకిడికి తట్టుకోవటం ఏ కూటమికి, ఎన్ని బంధాలకి, ఎన్ని చట్టపట్టాలు వేసుకొచ్చినా కూడా ఆపటం, నిలువరించటం ఎవడి వల్ల కాదనేది నా బలమైన నమ్మకం. అంటే ఓటమి కారణాల మీద ఈ సంవత్సర కాలంలో పోస్ట్ మార్టం చేసుకున్నారండి పార్టీ? ఓటమి కారణాల మీద ఏమవి ఉంటాయో విశ్లేషణ చేసుకున్నారు. దానిలో ఏమేమి ఉంటాయో ఆయన మనం ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయో అన్నీ చూసుకున్నారు. దాన్ని సరి చేసుకుంటానే వెళ్తున్నారు. అంటే తప్పులు కూడా
క్యాలిక్యులేట్ 100%. చేసుకున్నారా ఈ తప్పులు సార్ చేసి ఒక ఉండకపోతే ఈ చేసి ఉండకపోతే బాగుండేది అని? తప్పులంటే అది తప్పు అని చేసేప్పుడు తెలియదండి. ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు దాన్ని భావన ప్రజలు ఇది మనని అర్థం చేసుకోలేదు అనిపించినప్పుడు అరే ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మనం నిర్ణయం తీసుకోవాలి, అది ఒకసారి పునరాలోచన లేదా ప్రజల అభిప్రాయాన్ని ఒకసారి తీసుకున్నా బాగుండేదని ఏ పాలకుడైనా అనుకుంటాడు, ఎంత అనుభవకున్నాడు. Yeah, yeah. దానిలో భాగంగా అట్లాంటివి ఏమన్నా ప్రజలకి అంటే మనం మంచి అనుకున్నది వాళ్ళు పొరపాటున అర్థం చేసుకున్నది లేదా ప్రచారం పొరపాటుగా జరిగింది, దాన్ని ఎలా తీసుకెళ్తే బాగుండేది. ఒక పని ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది, ఇవాళ చంద్రబాబు నాయుడు అంత విషం చిమ్మినోడు ఇవాళ అదే చట్టాన్ని కొనసాగిస్తున్నాడు. పేరుకి చట్టాన్ని తీసేశాడు కానీ అదే పని కొనసాగిస్తున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డ్రోన్ సిస్టంతో సర్వే చేయటం, ఎల్పిఎం ల్యాండ్ పోర్షన్ మేనేజ్మెంట్తో ఎల్పిఎంతో పెట్టి అంటే ఇదివరకు రాళ్లు పాతుకుంటేనే సరిహద్దులు, ఎక్కడో టేప్ వేసుకుని కండశెక్క ఉంటే అక్కడి నుంచి కొలుచుకుంటా వస్తే సర్వే వస్తుంది. కానీ వాళ్ళు అలా కాదు, జీపీఎస్ ఆధారం టెక్నాలజీ పెరిగిపోయింది, జీపీఎస్ ఆధారంగా మీ ఇంటి సరిహద్దులకి మీ భూమి సరిహద్దులకి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కొలిచేస్తున్నారు, ఫిక్స్ చేస్తున్నారు. ఇక అది రాళ్ళు పీకినా ఏం పీకినా అది మారదు, ఎవడు ఆక్రమించుకున్నా కూడా మీ ఆస్తిని మార్చలేరు. జగన్మోహన్ రెడ్డి గారు అదే తీసుకున్నాడు, అది తప్పు అన్నారు, ఇవాళ అదే కొనసాగిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కొనసాగించకూడదు కదా, మరి ఎందుకు కొనసాగిస్తుంది అంటే మా ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేసేప్పుడు ప్రజలకు అవగాహన కలిగించి చేస్తుంటే బాగుండేదమ్మా. మంచి నిర్ణయం చేసాం, అద్భుతమైన నిర్ణయం, ప్రపంచంలో అత్యంత శ్రేయస్కరమైన అత్యంత పటిష్టమైనటువంటి సర్వే వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు మనం చేపట్టారు. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ జీపీఎస్ని ఎవరు మార్చలేరు కదా, జీపీఎస్ ద్వారా ఫిక్స్ చేస్తున్నాడు. డిస్ప్యూట్స్ అంటే జనాలకు అట్లా ప్రొజెక్ట్ కాలేదు కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మీరు చేసిన సర్వేలు ఎట్లా ప్రొజెక్ట్ అయినాయి అంటే ఏదో జగన్ గారు వాళ్ళ భూములన్నీ కూడా కొలతలు కొలిచి పట్టాల మీద, వాస్తవం ఏంటి? వాస్తవం కాదు, విష ప్రచారం. అంటే పట్టాల మీద నా పొలం సార్, నా పొలం నా భూమి పట్టా మీద నా పాస్ పుస్తకం మీద మీ ఫోటో ఎట్లా వేస్తారు సీఎంది? సార్ అట్లా అనుకుంటే మీకు క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద చంద్రబాబు ఫోటో వచ్చేది, మీ కుల సర్టిఫికెట్ మీద మీ ఆదాయం సర్టిఫికెట్ మీద చంద్రబాబు ఫోటో వచ్చేది. ఇదేంటి ఆదాయం సర్టిఫికెట్ నాది ఏంటి, మా నాన్న సంపాదన ఏంటి, దానికి సర్టిఫికెట్ చంద్రబాబు అన్న మా నాన్న జీతం ఇస్తున్నాడా అని ఎప్పుడన్నా ఎవరన్నా మాట్లాడారా, ఏమన్నా ఎక్కించగలిగారా, ఎవరన్నా చెడు చెప్పారా? మా కులం ఏంటి, మా కులం ఇది, మా కుల సర్టిఫికెట్ ఎంఆర్ఓ చేసేప్పుడు ఈయనవాడు ఇంకో కులపోడు వచ్చి మా సర్టిఫికెట్ మీద ఇంకో కులపోడి పొట్టే ఏంటి అని ఎవరన్నా కులం భావించారా? ఆ చెడు కూడా ఎవరు చెప్పలా, తప్పుడు ఆలోచన ఎవరు చేయలా, వీళ్ళకి వచ్చింది ఆ తప్పుడు ఆలోచన. పాలకుడిగా నేను ఒక మంచి సిస్టాన్ని తీసుకొచ్చాను, అంటే అద్భుతమైన పటిష్టమైన, అది చెప్పుకోవటంలో కూడా ఫెయిల్ అయ్యారేమో. నేను అదే చెప్తున్నా ఎక్కడ మంచి నిర్ణయం తీసుకుని మంచి ఆలోచన చేసి కూడా ఎందుకు ప్రజల్లో మంచిగా మనం భావించేలాగా ఎందుకు చేయలేకపోయాము, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆయన సరి చేసుకుంటున్నాం. ఒక ఆంధ్రప్రదేశ్ ఓటర్గా నేను కూడా మీ జిల్లా వాస్తవుడిగా నాకు అనిపించింది ఒకటి చెప్తాను, జర్నలిస్ట్ గా కాదు, ఇష్టం వచ్చినట్లు దూషించటం యాజ్ ఎ ఓటర్గా చెప్తున్నా, అది మీకు శాపం అయింది అని అంటున్నాను. నేను ఏమంటానంటే మొన్నటి ఎన్నికల్లో భువనేశ్వర్ గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు వల్లభనేని వంశీ గారు అలా మాట్లాడటం ఎంత దారుణమైన మాట కదా, ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. అండ్ దెన్ రెండోది పవన్ కళ్యాణ్, అదే వంశీ మోహనం నాది పొరపాటే, అక్కయ్యని అట్లా మాట్లాడటం పొరపాటే. ఆ అక్కయ్య కొడుకు సుమారుగా ఒక 100 యూట్యూబ్ ఛానల్స్తో అతని ఆస్తిలోనే పెట్టించి నా పిల్లల్ని నా భార్యని తిడతంటే తట్టుకోలేక మాట్లాడాను, అయినా కూడా నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, నన్ను క్షమించి అక్క అని చెప్పి మాట్లాడాడు. అది ఎవరికి అక్కర్లేదు, అంటే ఒక ఏమాత్రం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అనిపించాడా? జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చుండగా అసెంబ్లీలో వంశీ మాట్లాడా? జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో కూర్చుంటే వంశీ అన్న ఆ డయాస్ మీద నుంచి అన్నవరం వెళ్తే మాట్లాడా? అతను ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అది మాట్లాడాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు చూడాలని రూల్ లేదు కదా, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చూడలేదు కదా. అంటే మీకు ఇక్కడ లాజిక్ చెప్పండి, మీరు కూడా ఆ రోజు అసెంబ్లీలో ఉన్నాను. నేను జర్నలిస్ట్గా అడగట్లే, ఇక్కడ పబ్లిక్ గానే అడుగుతున్నా. ఆ రోజు చంద్రబాబు గారు అసెంబ్లీ నుంచి నమస్కారం పెట్టి వెళ్ళిపోయిన రోజు
నేను 45 ఏళ్ల నుంచి పరువు కోసం బతుకుతున్నాను. నా పరువు తీశారు. వాళ్ళు నా భార్యను ఉద్దేశించి దారుణంగా మాట్లాడారు. ఆ రోజు అంబటి సార్ రాంబాబు నేను అసెంబ్లీలో మీరు అంబటి మీరు రాంబాబు మీరు మీరు అంటున్నారు కదా, నేను ఒక మాట కాదు చెప్తాను. కదా అంబటి రాంబాబు వినండి ఆ రోజు వినండి అసెంబ్లీలో నేను ఒక మాట చెప్తాను. ఏమన్నారు? మాధవరెడ్డి గురించి కూడా నేను మాట్లాడాల్సి ఒక ఉంటుంది మాట అన్నమాట. నేను ఒక మాట తర్వాత చెప్తాను. లోకేష్ ఎవరికి పుట్టారు అన్నమాట అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అన్నది అన్ని రికార్డెడే కదా. లోకేష్ ఎవరికి పుట్టారని పొరపాటున అనలా, రికార్డెడ్ ఉన్నాయి కదా. అనలేదు. మీరు రికార్డ్ ఓపెనే, నేను యా అన్నాను అది అనలేదు, అది అనలేదు. రెండోది మీరు ఇంతగా మాట్లాడుతున్నారు కదా, సీమరాజు అనే ఒక ఎదవ, యా వినండి, ఉమ్. అసలు నా భార్యకి ఏం సంబంధం? నా భార్య గురించి అసభ్యంగా అసహ్యంగా ఒక తోటి ఆడమనిషి గురించి మాట్లాడినంత అసహ్యంగా మాట్లాడాడు. అటువంటి ఆడితో నువ్వు అంటే బాగా మాట్లాడావని చెప్పి చంద్రబాబు ఇట్ట ఫోటో దిగాడు. యా, యా. ఈ మధ్య సీఎం అయ్యాక దిగాడు. దాని అర్థం ఏంటి? యా, రేపొద్దున అంటే మీరు అదే చెప్తున్నా, మీరు అధికారంలోకి మీ వచ్చాక భార్యనంటేనేమో యా, అనకూడదు ఎవరు, కానీ ఊరందరి భార్యని నువ్వు అనిపిస్తావు. వంశీని ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగా మాట్లాడే వంశీ భలే మాట్లాడేవని అనలా, తెలియదు ఆయనకి. అసెంబ్లీలో ఆయన అడిగాడు, ఏంటి అసలు ఈ గొడవ ఏంటి, రచ్చ ఏంటి, ఇదంతా ఏం జరుగుతుందని ఆయన అడిగాడు. అసలు ఏంటిదంతా అంటే అప్పుడు ఇదంతా జరిగిందని చెప్పారు. కానీ అది మీకు వినండి. డ్యామేజ్ అవ్వలేదు ఎన్నికల్లో? ఎవరండి ఆ మాట సార్? ఆ మాట మీ ఒక మాట, పార్టీకి డ్యామేజ్ అయిందా? జరిగిందా లేదా ప్రజలు చెప్పాలి, జరిగిందా లేదా ప్రజలు చెప్పాలన్నా. అంటే వంశీ అన్న మాటని అదే ఒక ప్రైవేట్ యా, యూట్యూబ్ యా. ఛానల్లో మాట్లాడిన దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఆపాదించి తప్పుడు విష ప్రచారం చేశారనేది మేము చెప్పే మాట. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సంస్కారం కాదు అట్లా మాట్లాడించడం. వంశీ వెంటనే దాన్ని నాది తప్పు అక్క, ఇట్లాగే చెప్పాడు, అక్క నాది తప్పు నిన్నంటాం, కాకపోతే నీ కొడుకు నా కూతుర్ని భార్యని తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా పోషించే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళని తిట్టించాడనే తప్పుతో మాట్లాడాను. అయినా అది పొరపాటే, వెనక్కి తీసుకుంటున్నాను, నన్ను మన్నించమని మాట్లాడాడు. ఈ మన్నింపు కన్నా పెద్ద శిక్ష ఏముంటుంది అన్న? నన్ను మన్నించండి నేను పశ్చాత్తాపడతాను. పశ్చాత్తాపానికి మించి ఇంకేమైనా ఉంటుందా? భారతిరెడ్డి గారి గురించి మొన్న ఒక టీడీపీ కార్యకర్త కిరణ్ అనేవాడు చాలా దారుణంగా మాట్లాడాడు. ఏం చేశారు? దాన్ని మాట్లాడి ఏం చేశారు? ఇమీడియట్ గా గంటల్లో అతను హైదరాబాద్ నుంచి ఈడ్చుకొచ్చి లోపల పడేశారు. ఏం ఈడ్చుకొచ్చారు? ఎవరు చెప్పారు? ఆ. ఈడ్స్ కోసం సమాజం కోసం ఆయన్ని రమ్మని, ఆ. ఆయన కారేసుకు రమ్మని, ఇవన్నీ డ్రామాలు సార్. ఆయన కారేసుకు రమ్మని నేను చెప్తున్నా. ఇప్పుడు సీమరాజ్య గారిని ఏం లాక్కొచ్చావు? నేను మీడియాలో 2-3 సార్లు మాట్లాడా. ఇట్లా మా ఇంట్లో ఈ కిరణ్ గాడు నా వైఫ్ గురించి కూడా మాట్లాడాడు, నా భార్య గురించి మాట్లాడాడు. నేను చెప్పాను మీడియాలో. ఎప్పుడు లాక్కొచ్చావాడిని? లాక్కు రాలేదే. అంటే మీకు డ్యామేజ్ అయిపోతుంది అనుకుని భారతిరెడ్డి గారిది మాట్లాడితే డ్యామేజ్ అవుతుంది కాబట్టి రాజకీయ ఎత్తుగడ తప్పితే సంస్కారం కాదు. సంస్కారం అయితే నేను కంప్లైంట్ చేసినప్పుడే మీరు కంట్రోల్ చేస్తారు కదా. చంద్రబాబుది సంస్కారమే, నిజమైన సంస్కారమే, నటన కాదు, రాజకీయ ఎత్తుగడ కాదు, అతను చాలా బాగా స్పందించాడనేది నిజమైతే, మీరు చెప్పేది కిరణ్ గారిని అరెస్ట్ చేయడంలో అది నిజాయితీతో కూడిన అరెస్ట్ అని మీరు నమ్మేదైతే, నేను కంప్లైంట్ చేశాను, నేను మీడియాలో మాట్లాడాను, వీడియోలు చూపించాను. సీమరాజయ్య గారు ఆ కిరణ్ గారు నా భార్య గురించి అంత అసభ్యంగా మాట్లాడారో అని నేను ఇద్దరి గురించి చెప్పాను. ఏం చేసావు? ఈ రోజుకి ఆడి మీద భుజం మీద ఫోటో వేసి దిగావు తప్పితే సీమరాజు గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్యను అనేప్పటికీ విపరీతమైన అంటే బాహుళ్యంలోకి విపరీతంగా చొచ్చుకుపోయి నీకు నష్టం జరుగుతుంది అనేటువంటి ఎత్తుగడతో ఆయన్ని తీసుకురావడం తప్పితే, నీకు నిజంగా సంస్కారం ఉంటే నా భార్య గురించి వాళ్ళిద్దరూ మాట్లాడినప్పుడు ఈ రోజుకి నువ్వు భుజం మీద ఫోటోలు వేసి దిగుతున్నావు తప్పితే ఏం చర్యలు తీసుకున్నావు అని చెప్పి. మీరు అన్నట్టు ఆ రోజు చంద్రబాబులాగా జగన్మోహన్ రెడ్డికి నటించడం చేత కాదు, ఆయన వంశీతో తిట్టించి మళ్ళీ డ్రామా ఆడటం అతనికి చేత అయితే, నిజంగా చంద్రబాబు లాగా డ్రామా ఆడటమే నిజమైతే వంశీని దమా 4 బాది రాసుకెళ్ళి అని చెప్పి ఇట్లాగే డ్రామా చేసేవాడు ఏదో కంట్రోల్ చేస్తుంటే బాగుండేది కదా. ఏం చెప్పాడు చెప్పాడు వంశీ అది మాట్లాడటం తప్పు, అతను వెనక్కి తీసుకోమని ఆయనే చెప్పాడు జగన్ గారే. చెప్పకపోతే వంశీ వెనక్కి తీసుకుంటాడా? చివరిగా ఒక్క మాట అండి, అంటే బేసిక్గా ఇప్పుడు రెడ్ బుక్ని చూస్తే మొత్తం వైసీపీ నాయకులందరికీ కూడా కొంతమందికి ఏమో గుండె జబ్బులు వస్తున్నాయి, ఆపరేషన్ చేయించుకుంటున్నారు, ఇంకొంతమంది ఏమో పారిపోతున్నారు, ఇంకొంతమంది ఏమో వణుకు పుడుతోంది అని లోకేష్ గారు పదే అంటూ ఉన్నారు. నిజమేనా అది? నిజంగా రెడ్ బుక్ని చూసి వైసీపీ నాయకులు వణికిపోయే పరిస్థితి ఉందా? లోకేష్ గారు గన్నవరం పాదయాత్ర మీటింగ్లో ఆయన మాట మాట్లాడారు. వంశీకిను గుడివాడ ఎమ్మెల్యేకిను గన్నవరం ఎమ్మెల్యేకి
గుడ్డలోడు తీసి రోడ్డు మీద కాదు మీకు వీడియో చూసుకొని కొడితే వస్తుంది అంటే వెంటనే కొడాలి నాని అన్నారు బాబు రోజు మా పని మేమే చేసుకుంటున్నారు నువ్వు వచ్చి పోయించేది ఏముంది రోజు మా పని మేమే చేసుకుంటున్నాం కదా ఇప్పుడు కొడాలి నానికి ఎప్పటి నుంచో ఆర్ట్ బ్లాకులు ఉన్నాయి దాన్ని అశ్రద్ధ చేశాడు అంతేగాని ఒక్కసారి మూసుకుపోతాయి ఏంటి అమ్ము లోకేష్ పుస్తకం వచ్చిందని చెప్పని మొత్తం రక్తాణాలు మూసుకుపోతాయా డ్రామాగా నాటకంగా బాగానే ఉంటాయి డైలాగులు కానీ వాస్తవం సైన్స్ ఏంటి బ్లడ్లో కొలెస్ట్రాల్ కొంచెం 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 పేరుకుని ఒక 15 ఏళ్లకో 20 ఏళ్లకో పట్టించుకోకుండా నువ్వు మందులు వాడకుండా ఉంటే స్టాటిన్ అంటే స్టాటిన్ అంటారు స్టాటిన్ వేసుకుంటే కొవ్వు గడ్డగడతం తగ్గుద్ది రక్తం పలచబడే మాత్రలు వేయాలి యాస్పిరిన్ వేయాలి స్టాటిన్ వేయాలి ఈ 2 ట్యాబ్లెట్లు కంటిన్యూస్గా జాగ్రత్తగా వేస్తా ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకోండి ఆటోమేటిక్గా దానికి సమాంతరంగా కొత్త వేళ్ళు పాగుతాయి కొత్త నరాలు వస్తాయి ఈ బ్లాకులు అక్కడితో ఆగిపోతాయి అవి అశ్రద్ధ చేసాం అనుకోండి బ్లాకులు పెరిగిపోతే బైపాస్ చేయాల్సి వస్తుంది మీకున్న సమస్య